ఇందాక మీరు చదివిన 13 పేజ్లో టిల్ డేట్ అతను వేరే అబౌట్స్ తెలియదని రాశాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఇందులో ద ఫ్యాక్ట్స్ రిలేటింగ్ టు ద ఫేట్ అండ్ వేరియబుల్స్ ఆఫ్ ద డిసీజ్డ్ ఆఫ్టర్ హీ వాజ్ హ్యాండెడ్ ఓవర్ ఇన్ టు ద కస్టడీ ఆఫ్ ద అక్యూజ్డ్, ద ప్లేస్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ద డెడ్ బాడీ, the identity of the other persons involved, if any, and the circumstances leading to the disappearance of the material evidence are matters requiring further investigation. క్వశ్చన్ మార్క్ పెట్టేశారు. అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే వీళ్ళు కూడా సిబిఐ అని చెప్తున్నారా? అదేమో మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ చేసి వదిలేశారు ఇక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏంటంటే అంటే దే నో దట్ ద డెడ్ బాడీ హ్యాస్ బీన్ డిస్పోజ్డ్ pretty well. Yeah. But wantedly or it was a typical mistake, I don't know. They are not mentioned here. Typical mistake ఏం కాదు, కావాలనే every line and every sentence has been skipped like anything. So if any మీరు చదివిన దాని తర్వాత ఇంకోటి, the disappearance of the material evidence or matter requiring further investigation, the grounds in support of the request for police custody have been set out in detail in a separate application. Again in a separate application, I produced the accused before the medical officer. Therefore, in view of the above facts and circumstances stated above, the gravity of the offences under investigation, the prima facie material collected against the accused, the necessary for the further investigation, the possibility of the accused influencing witness of tampering of evidences, even tampering of evidences అనేది ఇది చాలా పెద్ద క్రైమ్ అండి. ఒక సిఐఏ వితౌట్ ఇన్ఫార్మింగ్ టు ది హైర్ ఆఫీసర్స్ మొత్తం నీకు సీసీ కెమెరాల్లో కంప్యూటర్లో ఉన్నదాన్ని మొత్తాన్ని తీసేస్తాడా? ఒక 1 month స్టోరీస్ అన్నీ పోయినాయి అసలు. అంటే దీనికి సంబంధించి ఎట్లా పోతాయి? టెక్నికల్ ఎర్రర్ అన్నారు. టెక్నికల్ ఎర్రర్ అంటే ఏ టెక్నీషియన్, హీఈస్ నాట్ ఏ కంప్యూటర్ ఆపరేటర్, మే నాట్ బి సిఐ ఆర్ ఎస్ఐ, దే ఆర్ నాట్ ది కంప్యూటర్ ఆపరేటర్స్, ఆర్ దే డోంట్ హ్యావ్ ది కెపాసిటీ ఆర్ లెర్నింగ్ కెపాసిటీ టు వర్క్ ఆన్ ద కంప్యూటర్స్. డెఫినెట్లీ అసిస్టెంట్స్ విల్ బి దేర్. సో ఇప్పుడు వీళ్ళందరూ అరేంజ్ చేశారంటే వితౌట్ టేకింగ్ ఎనీబడి సెల్ఫ్ మొత్తం అరేంజ్ చేయగలరా? చేయలేరు. కాబట్టి ఈ మొత్తాన్ని తీసేయడానికి కూడా సిస్టంలో నుంచి ఎవడో ఒకటి హెల్ప్ తీసి ఉండాలి, ఎవడో ఒకటి ఆదేశాలు ఉండాలి. వీటన్నిటి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే ఇది జరగడానికి కారణాలు ఎవరు, ఒకళ్ళే కాదు, సిఐ ఒకడే కాదు, సిపి ఉండొచ్చు, డీజీపీ ఉండొచ్చు, అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో హోమ్ మినిస్టర్ ఎక్కడైనా మాట్లాడారా? లేదు, ఎక్కడ ఈ 10 రోజులుగా అది కూడా లేదు. ఈ 10 రోజులుగా హోమ్ మినిస్టర్ ఎక్కడైనా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏం కులాలు అయితే తప్పు చేస్తాయి, వాళ్ళు చేస్తే నేను సమాధానం చెప్పాలనా, ప్రతి రౌడీ ముండా కొడుక్కి నాకు అంట కడితే నేనా అని అందరిని తిట్టాడు ఆయన. సో ఇప్పుడు ఆయన సమాధానం ఆయన ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఏమంటాడంటే నేను ఓన్లీ పంచాయతీరాజ్ మినిస్టర్ అంటాడు. బట్ హూ హ్యాస్ టు డీల్ విత్ ది సబ్జెక్ట్? హోమ్ మినిస్టర్ కదా. హోమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు ఎవరిని రిజైన్ చేయమని అడగాలి? హోమ్ మినిస్టర్ని రిజైన్ చేయమని అడగాల, సీఎం రిజైన్ చేయమని అడగాల, లేకపోతే డీజీపీని రిజైన్ చేయమని అడగాల? సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత హుట్టిన ముఖ్యమంత్రి కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటే డీజీపీ, సిఎస్ వాళ్ళతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు? చంపి వేయబడ్డ వ్యక్తి కాపాట, సిఐ కాపాట, కాపు పెద్ద కాబట్టి ఈయనకి తెలియజేస్తున్నట్టు ముఖ్యమంత్రి. హోమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఏ కాపు, షీ ఈజ్ ఓన్లీ దళిత్. So Dalit Home Minister nowhere related to the this lock of death. The matter to be discussed with Home Minister. What is this, sir? ఇంత చిన్న చూపా? అంటే దట్టు మహిళ పాపం ఆ అమ్మాయిని పెట్టుకొని హోమ్ మినిస్టర్గా మీరు అసలు కస్టోడియల్ మీ కస్టడీలో జరిగినటువంటి అంటే ఏ కులం వాళ్ళు చనిపోతే ఆ కులం వాళ్ళకి సంబంధించిన మంత్రిని తీసుకొచ్చి మాట్లాడేస్తారా? అలాగే ఇది జరిగింది కదా ఇక్కడ. అవును, ఆ మంత్రి కాకినాడలో ఒక మీటింగ్ పెట్టి అందరం తిట్టి అవతల పడేసాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ముందే గ్రహించి దీని వెనకాల ఎవడెవడైతే రావాలో వాళ్ళందరూ రావాలని చెప్పాడు. ఇప్పుడు కోర్టుకి ఈయన సిట్ అధికారి ఏం చెప్తున్నాడంటే ఇంకొక అప్లికేషన్లు అన్నీ వస్తాయి, ఇంకొక ఇన్వెస్టిగేషన్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని. సిబిఐ ఎంక్వైరీని వేస్తారా? ఖచ్చితంగా ఆ తల్లికి న్యాయం ఎలా జరగాలి? ఆంధ్రప్రదేశ్లో పౌరులకి, సమాజంలో ఉన్న కామన్ మ్యాన్కి, లేకపోతే ప్రతి ఇండివిజువల్కి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవడు తీసుకుంటాడు ఇక్కడ? ఒక సిఐ నాగరాజుని సస్పెండ్ చేసి లేకపోతే ఆయన్ని జైల్లో పెట్టి తర్వాత మీరు ఎలక్షన్ నిలబెడతారా, లేకపోతే తర్వాత ప్రమోషన్ ఇస్తారా పక్కన పెడేద్దాం, లేకపోతే ఆయన ఎవడికి బంధు ఇవన్నీ పక్కన పెడేద్దామండి. అసలు సిస్టమ్ని మొత్తం మీరు చంపేస్తున్నారు కదా. సో నౌ ఐ రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఒక లాకప్ డెత్ జరిగితే అక్కడికి వెళ్ళి
ఆ తల్లిని ఎవరైతే చనిపోయారో ఆ కుర్రోడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతోటి మాట్లాడిన తర్వాత ఆ తల్లి చెప్పినటువంటి అనేకమైన అంశాలని పత్రిక ముఖంగా మొత్తం ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఆ తర్వాత స్టోరీ అంతా కదిలింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఒక్కొక్కడికి పడతా ఉన్నాయి ఇవి. నాగరాజును మాత్రమే ఇరికించి ఊరుకుంటారా? కష్టం. నాగరాజు దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఈ సాయికృష్ణ మార్కాపూర్ నుంచి ఎలా వచ్చాడు, తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు, ఎవరు తెమ్మంటే తెచ్చారు, తీసుకురావడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ బయటికి రావాలి. తర్వాత చంపేశారు. ఇప్పుడు నాగరాజు అనే వ్యక్తి సిఐ చెప్పాలి, మార్కాపూర్ నుంచి తీసుకొచ్చి నాకు డెడ్ బాడీని అప్పగించి నా సెల్లో డెడ్ బాడీనే పెట్టారన్నాడు అనుకో. అవును, ఎవరు పట్టుకొచ్చారు, ఎవరు డెడ్ బాడీ తీసుకొచ్చారు. ఒకవేళ అంటే నేను కొట్టలేదు, అవును, నేను కొడితే అతను చనిపోలేదు, మేము టార్చర్ పెట్టలేదు, మేము 3rd డిగ్రీ వాడలేదు, అసలు తెచ్చినప్పుడే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్తే అప్పుడు ఎవరిని చేయాలి? పోనీ చనిపోయిన తర్వాత ఆ బాడీ ఎక్కడుందని అడిగితే బయలుయిందా? అయితే కనీసం ఆ తల్లి అడిగినట్టుగా ఆనవాళ్ళని ఇవ్వమని అడిగితే రేపు కోర్టు ఇవన్నీ అడగాలిగా. ఇవన్నీ తేలాలంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చెప్తున్నాడంటే ఫర్దర్ అప్లికేషన్, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మే రిక్వైర్డ్ అంటున్నారు. అంటే సిబిఐ దాకా వెళ్ళాల్సిందే కదా. సిబిఐ దాకా వెళితే నాకు తెలిస్తే ఇప్పుడు మీరే కంఫర్టబుల్గా చెప్తా ఉన్నారు తప్పు జరిగిపోయిందని. హూ హ్యాస్ టు హెల్ప్ ద రెస్పాన్సిబుల్? సీఎం. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయమని అడగకూడదు ఈ రాష్ట్ర ప్రజలు? లేకపోతే హ్యూమన్ రైట్స్ కోరుకునేవాళ్ళు, పౌర హక్కుల సంఘాల నాయకులు? ఎందుకంటే ఇక్కడ మై డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విత్ ద పర్మిషన్ ఆఫ్ ద అవర్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ తోటి ఆయన చేసినటువంటి ఒక పోరాటం చివరిదాకా ఒక మనిషిని బ్రతికించి లేకపోతే ఎక్కడికి వెళ్ళాడో తీసుకొచ్చి బూడిదైన ఇవ్వండి తల్లి అడిగిన దానికి ఈరోజు సమాధానంగా ఇన్వెస్టిగేషన్ మీరు ఏ లెవెల్లో చేస్తారో అప్పుడు దాకా ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని నేను అడుగుతున్నాను.